రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆస్ట్రేలియా బోండీ బీచ్ 16 మంది అమాయక పౌరులు బలి. కొత్త ఏం కదా, పహల్గామ్కిది కొనసాగింపే. ఇక్కడ అమాయక పౌరులు, కాకపోతే ఇక్కడేమో హిందువులు, అక్కడేమో యూదులు. ఒకటి కామన్, ఇద్దరూ వాళ్ళ దృష్టిలో కాఫీర్లను అంతం చేయాలనేటువంటి ఆలోచన. వాళ్ళు ఉండటానికి లేదు, ప్రపంచం మొత్తం ఇస్లాం ప్రపంచంగా మార్చాలి అనేటువంటి ఈ రాడికల్ ఇస్లాం ఆలోచన, ఇదే దీనికి కారణం. ఇప్పటికైనా ఒప్పుకుంటారా, లేకపోతే ఇప్పటికి కూడా ఎలిబీలు సృష్టించుకుంటా పోతారా? ఎందుకంటే మన దేశంలో వామపక్ష మేధావులు ఉన్నారు, ఉదారవాదం పేరుతోటి మాట్లాడే మేధావులు ఉన్నారు. వీళ్ళు ఒక మూమెంట్లు ఏంటి, దీనికంతా కారణం ఏంటి? పేదరికమట, ఆకలిట భారత్లో. అందుకోసమే ఇలా మారుతున్నారట. మిస్గైడెడ్ యూత్ అట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ పదాలు? ఎవరండి మిస్గైడెడ్? ఒసామా బిన్ లాడెన్. ఆయనకేమైనా డబ్బులు లేవా? ఆయన ఏమైనా దారిద్ర్యంలో బతికాడా? యూరప్ నుంచి ఎంతోమంది ఐఎస్ఐఎస్లోకి వెళ్ళారు, వాళ్ళకేం డబ్బులు లేవా? జాకీర్ నాయక్ డబ్బులు లేకుండా పేదరికంలో ఉన్నాడా? అసలు ఈ ఆలోచనలు ఏంటో నాకైతే అర్థం కాదు. ఐఎస్ఐఎస్ అయినా, ఆల్ ఖైదా అయినా, పిఎఫ్ఐ అయినా, జమాయితీ ఇస్లామీ అయినా, దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలైనా, ఆసిమ్ మునీర్ లాంటి ముల్లా జనరల్ అయినా, ఆర్మీ జనరల్ అయినా, అందరితో ఒకటే ధోరణి. కాఫీర్లని అంతమందించాలి, ప్రపంచం మొత్తం ఇస్లామికీకరణ జరగాలి. నేను ముస్లింలందరినీ అంటలా, వీళ్ళని పర్టికులర్గా రాడికల్ ఇస్లాంని నమ్మేటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నా. మరి అసలు ఇది ప్రమాదం ప్రపంచానికని ఈ రోజుకైనా గుర్తిస్తారా లేదా? నేను మొదటి నుంచి చెప్తుంది ఇదే. భారత్లో ఈ ప్రమాదాన్ని గుర్తించడానికి మనం నిరాకరిస్తున్నాం. మేధావులు అనుకునే వాళ్ళు దాన్ని పాసివ్గా మాట్లాడతారు. ఎవరన్నా దీని గురించి మాట్లాడితే ప్రతిస్పందిస్తారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు ప్రోయాక్టివ్గా స్పందించట్లేదు. నా ఎలిగేషన్ ఇది. ఎందుకంటే లేకపోతే హమాస్కి మద్దతు ఇవ్వటం ఏంటండి? అంటే వీళ్ళు డీప్గా స్టడీ చేయరు. హమాస్ యొక్క ఎజెండా ఏంటో తెలిస్తే వీళ్ళు మాట్లాడరు. హమాస్ ఏం చెప్తా ఉంది? ఇదే రాడికల్ ఇస్లాం ఆలోచన. పాలస్తీనా అనే దాని వరకు అయితే ఎవరికి అభ్యంతరం లేదు. 2 దేశాలు కావాలని భారత్ కోరుకుంది ఎప్పటి నుంచో. హమాస్ దానికి విరుద్ధం. అది మర్చిపోతున్నారు. హమాస్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఇస్లామీకరణ జరగాలి, యూదులు అనేవాళ్ళు అసలు భూమి మీద బతకూడదు, ఉండకూడదు, చంపేసేస్తాం, యూదులు అనేవాళ్ళు నాశనం చేయాలి రాసుకున్నారండి. వాళ్ళ మెయిన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో హమాస్, దాంట్లో వాళ్ళు రాసుకున్న ఇవన్నీ కూడా. అటువంటి హమాస్కి భారత్లో అటు ప్రియాంక గాంధీ మద్దతు ఇస్తుంది, ఇటు వామపక్షాలు మద్దతు ఇస్తారు. వాళ్ళకి మరి తెలిసి చేస్తున్నారా, ఇవి తెలియక నాకు తెలియదు. ఇంకో రకమైన వాదనలు ఉంటాయండి. రాబర్ట్ వాద్రా పహల్గామ్ సంఘటన జరగగానే ఎటువంటి కామెంట్ చేశాడు? ఏమన్నాడు? ఏంటంటే ఇక్కడ వాతావరణం అలా ఉందట, బీజేపీ ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసిన వాతావరణం వల్ల వాళ్ళు అలా తయారయ్యారట. మరి వాళ్ళ ఆస్ట్రేలియా బోండీ బీచ్లో ఏ వాతావరణం ఉందండి? అక్కడ ఉంది లేబర్ గవర్నమెంట్, కన్జర్వేటివ్ గవర్నమెంట్ కూడా కాదు, ఆస్ట్రేలియాలో ఉంది. ఎటువంటి వాతావరణం ఉంటే అక్కడ ఇవాళ ఇంతమంది అమాయక పౌరుల్ని 16 మందిని చంపుతారండి? మన హైదరాబాద్కు సంబంధించిన అతను ఆ సాజిద్ ఆక్రమ్ మొదట్లో పాకిస్తాన్ ఆరిజిన్ అన్నారు, ఇండియన్ ఆరిజిన్ క్లియర్గా ప్రూవ్ అవుతుంది. అది ఇండియన్ పాస్పోర్ట్ ఉంది ఆయనకి. టోలీ చౌకీకి సంబంధించినటువంటి వ్యక్తి. అసలు మనం చెప్పటానికి ఎందుకు నిరాకరిస్తున్నాం? వాస్తవాన్ని అంగీకరించడానికి ఎందుకు నిరాకరిస్తున్నాం? రాడికల్ ఇస్లాం అనేది
అత్యంత ప్రమాదకరం, దీన్ని అందరం కలిసి ఎదుర్కోవాలి అని చెప్పటానికి నిరాకరిస్తారు. దాని గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే హిందువుల్లో లేరా, హిందువులు ఈ పద్ధతుల్లో మరి అంటే ఎక్కడో నాకు తెలియదు, ఐసోలేటెడ్గా ఎక్కడ ఉందో, థియరిటికల్గా ఐడియాలజికల్గా ఏది కూడా. ఇప్పుడు ఎథిస్టులు ఉన్నారండి, అంటే ఎథిస్టులు వాళ్ళు ఆ మిగతా వాళ్ళని ఎథిజం నమ్మకపోతే చంపమని చెప్తున్నారా? హిందువులు హిందూయిజం కాకపోతే ఇస్లాంలోకి మారితే చంపమని చెప్తున్నారా? క్రిస్టియన్స్ చెప్తున్నారా? ఒక్కనాడు క్రిస్టియానిటీ వేరు, ఒక మూమెంట్లో చాలా 2000 సంవత్సరాల క్రితం చాలా మార్పు చెందకుండా ఉన్నటువంటి సైంటిస్టులను చంపేశారు, కాల్ చేశారు. కానీ ఇవాళ అట్లా కాదు, చాలా రిఫార్మ్ అయింది అది కూడా. నేననేది ఏంటంటే దీన్ని ఆపాలి అంటే ఎవరు ఆపాలి? నిన్న ఆ సంఘటనలో జరిగిన అహ్మద్ సిరియాకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళు నిజమైన హీరోలు ముస్లిం సమాజంలో. అటువంటి ఆలోచన ధోరణులు ముస్లిం సమాజంలో పెరగాలి. విక్టిమ్హుడ్ ఆలోచన నుంచి బయటపడాలి. ముందు టీవీ డిబేట్లో చూస్తున్నాం కదా, అసలు వాళ్ళకన్నా ఎక్కువ ఈ వామపక్ష భేదాలే వాళ్ళని ఆలోచించనివ్వకుండా చేస్తున్నారు. ఉదారవాదం పేరుతోటి కాంగ్రెస్లో కానీ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. దేశం దగ్గరకు వచ్చేసరికి మనందరం ఒకటి కావాలి. రాడికల్ ఇస్లాంను ఎదుర్కొనే దాంట్లోకి వచ్చినప్పటికీ మనందరం ఒకటి కావాలి. ఇక్కడ పార్టీల ప్రమేయం ఉండకూడదు, మతాల ప్రమేయం ఉండకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం ప్రపంచానికి అని చెప్పి ప్రపంచం అంతా గుర్తిస్తున్నా భారత్ గుర్తించట్లేదు. ఇదేదో బీజేపీ ఎజెండా లాగా ఫీల్ అవుతున్నారు. ఎప్పటికి మారుతారు ఇది? ముస్లిం సమాజం మేల్కోవాలి. నాకు నిజంగా రాడికల్ ఇస్లాంను దెబ్బతీయాలి అంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ముస్లిం సమాజం మేల్కోవాలి. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఆదర్శ పురుషులు కావాలి ముస్లిం సమాజానికి. ఇప్పుడు కేరళ గవర్నర్గా, బీహార్ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ ఖాన్ లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి. అంతేకాని ఇదిగో ఇట్లా ఈ ముల్లాలు టీవీల్లోకి వచ్చి మాట్లాడుతుంటారు చూడండి, వాళ్ళు ఆదర్శం కాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. అసలు ఎవరు ఇప్పుడు మాట్లాడతారు, రాముడిని మాట్లాడేవాళ్ళు ఉంటారు, కృష్ణుడిని మాట్లాడేవాళ్ళు ఉంటారు, చంపేస్తారా? ఇప్పుడు మరి అదే జరుగుతుంది కదా. ప్రాఫెట్ మహమ్మద్ మీద ఏదైనా పొరపాటును ఒకటి వచ్చేస్తే సర్సే జుడ తల తీసేస్తాం. ఇది నాగరిక సమాజంలో కుదరదండి. నాగరిక సమాజంలో అన్ని వాదనలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు అన్నిటినీ కూడా సహించే ధోరణి అభివృద్ధి కావాలి. ఇదే ఆధునిక సమాజం చెప్తుంది, ఆధునిక ప్రజాస్వామ్యం చెప్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా ఈ పద్ధతుల్లో అసలు చంపేసేయటాలు ప్యారిస్లోనే చూసాం కదా ఏం జరిగిందనేది. ఇది ఈ ధోరణిని ఎదుర్కోకపోయేటట్టయితే నష్టపోయేది ముస్లిమ్సేనండి ఎక్కువ మంది. భారత్లో చూడండి, ఇన్నాళ్ళు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కింద మార్చారు తప్పితే వాళ్ళని ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపెట్టారా? ఎక్కువ మంది పేదరికంలో వాళ్లే కదండి. ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, టాయిలెట్లు కట్టించడం కానీ, ఉజ్వల గ్యాస్ స్కీమ్ కానీ, లేకపోతే ఉచిత రేషన్ కానీ, పర్సంటేజ్ వైజ్ ముస్లిమ్స్కి ఎక్కువ ఉంది. సంఖ్యాపరంగా హిందువులు ఎక్కువ ఉండొచ్చు కానీ పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఉంది. వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకని పేదరికం ఉంది కాబట్టి. మరి ఇన్నాళ్ళ నుంచి పార్టీలు ఏం చేసినాయి వాళ్ళకి? వాళ్ళు సమాజంలో ఒకరనేది ఐడెంటిటీ పాలిటిక్స్ పోవాలండి ముందు. ఆ రోజే గనక రాజ్యాంగ సభలో కనుక అందరూ చాలామంది అడిగారు, యూనిఫామ్ సివిల్ కోడ్ పెడదాం, ఇది ఇటువంటి వద్దు, మనకి విభేదాలు వద్దు మతపరంగా అని చెప్పిన రోజు నెహ్రూ కనుక గట్టిగా నిలబడినట్టయితే ఆ రోజు అది వచ్చుండేది. అంబేద్కర్ శతవిధాల ప్రయత్నం చేశాడు దానికోసం. అంటే అనొచ్చు మీరు ఇవాళ ఎందుకనంటే ఇవాళకైనా ఒప్పుకోవాలి కదా దాన్ని, ఇవాళ కూడా ఒప్పుకోవట్లేదు కదా యూనిఫామ్ సివిల్ కోడ్కి. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే భారతదేశ సంస్కృతి మూలాల్ని గుర్తించాలి. ఇండోనేషియాలో ఉందండి, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు గుర్తించుకుంటున్నారు. రామాయణ మహాభారతాలు పిల్లల కథలుగా చెప్తారు. అదే మనం మన దేశ సంస్కృతిని గుర్తించడానికి వందే మాతరం పాడటానికి మేము ఒప్పుకోం అంటారు. ఇక్కడ దేశం అనేది ముఖ్యమండి, మతం కన్నా దేశం ముఖ్యం.
నా దృష్టిలో. మాతృభూమిని ప్రేమించటం అనేది మత వ్యతిరేకం కాదు ఇప్పటికి కూడా. ఈ ఆలోచన ధోరణులు మానుకోవాలి. అందుకని ఈ రాడికల్ ఇస్లాం భావాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించే వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ఒంటరి చేయాలి. చాలా చాలా ముఖ్యమైనది. అది జరగకపోతే ఈ ప్రమాదం ముందు పెను ప్రమాదంగా భారత్లో మారే అవకాశం ఉంది. అందుకే మనందరం కూడా కలిసి నడుద్దాం, అన్ని మతాల్ని గౌరవించుకుందాం, మాతృభూమిని ప్రేమిద్దాం, దేశ సంస్కృతిని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, అందరం ఒక్కటవుదాం, రాడికల్ ఇస్లాంని కలిసి కట్టుగా ఎదుర్కొందాం. ఈ మాట ప్రతి ఒక్కరూ ప్రోయాక్టివ్గా చెప్పిన రోజు భారత్లో రాడికల్ ఇస్లాంకి స్థానమే ఉండదు. లెట్ us యునైట్ అండ్ ఫైట్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.